రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్దమైంది. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు. ప్రాబ్లం ఉంది, అన్ని చోట్ల ఉంది. గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న పార్టీ తిరగానే ఇమ్మీడియట్ ఏం చేయగలమనేది చూసేవాళ్ళు, ఎంత చేయగలమనేది తర్వాత. ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం మేమున్నామనే భరోసా ఇవ్వాలా, తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పనిగా సపరేట్ నిధి పెట్టి 3,000 కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేట్టు మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చేసేది. లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది ఆ రోజు జరిగింది. ఈయనకు తీరిక ఎక్కడుంది? ఈయనకు కమిషన్ల రాజ్యం, ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది, సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసైనా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు, మాఫియా ముఠాకు, ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు, లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్, వాళ్ళు ఎట్లా బాగుపడాలి, తను కోటరీ, వీటి మీద దృష్టి తప్ప ఈ 4 ఏళ్లలో దీపం ఉండగానే ఇల్లు ఎట్లా దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవాలని వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి, దాంతోపాటు రైతులు, అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు, వ్యక్తులు, సంస్థలు కూడా